న్యూస్ హైదరాబాద్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. భారీగా వరద వచ్చి చేరింది. చాలా ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇంత వర్షపాతం నమోదు కావటం ఇదే మొదటిసారి. చాలా చోట్ల రోడ్ల మీదే నీళ్లు నిలిచిపోయాయి. నాలాలు పొంగిపొర్లాయి. నగరంలోని 4 పెద్ద నాలాల నుంచి భారీ వరద నీరు హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి చేరుకుంది. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఉన్నటువంటి చెరువులు కుంటలు మొత్తం కూడా నిండిపోతున్నాయి. నగరంలో చాలా నాలాల నుంచి నీళ్ళు వచ్చి హుస్సేన్ సాగర్లో కూడా చేరుతున్నాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర చూడొచ్చు. ఈ హుస్సేన్ సాగర్కి హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటటువంటి నీళ్లు అంటే 4 నాలాల ద్వారా వచ్చేటటువంటి నీళ్లు హుస్సేన్ సాగర్లోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వచ్చేసింది. ఒకసారి ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ దగ్గర నీళ్ళని చూడొచ్చు. ఇక్కడ నీళ్లు ఫుల్ ట్యాంక్ లెవెల్కి రావాలంటే 513.40 వరకు వస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు వచ్చినట్టుగా కూడా ఇది భావిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సూచిక బోర్డు కూడా అదే తెలుపుతుంది. ఇక్కడ ఎఫ్టీఎల్ లెవెల్కి వచ్చేసింది. ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటి కూడా పైకి వచ్చేస్తుంది. అంటే ఇంకా ఒక అడుగు దాటితే ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటి హుస్సేన్ సాగర్ నీళ్లు నిండుతాయి. ఈ విధంగా నీళ్లు నిండినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్కనే ఉన్న ఈ గేట్ల ద్వారా కింది నుంచి అంటే ఈ వంపు ప్రాంతం ద్వారా ఉన్నటువంటి గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతారు. ప్రస్తుతానికైతే ఉన్న ఎఫ్టీఎల్ లెవెల్లోకి వచ్చేసింది. కిందికైతే నీళ్లు వెళ్ళడం లేదు. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో పెద్ద వర్షం అయితే కురవలేదు, కానీ నిన్న కురిసినటువంటి వర్షం దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్లో చాలా హెవీగా కురిసింది. ఈ 9 సెంటీమీటర్ల వర్షం ఈ వర్షాకాలం సీజన్లో మొదటిసారిగా హైయెస్ట్ వర్షం అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ నగరంలో కురిసినటువంటి ఈ వర్షానికి ఉన్న ప్రాంతాల నుంచి కాలనీల్లోంచి వచ్చేటటువంటి నీళ్లు మొత్తం కూడా నాలాల నుంచి ముఖ్యంగా ఇటు బేగంపేట నుంచి వచ్చేటటువంటి నాలా, అదేవిధంగా పైనుంచి కూకట్పల్లి దగ్గర నుంచి వచ్చే నాలాతో పాటుగా మరొక 2 నాలాలు కూడా ఇక్కడికి వచ్చేస్తుంటాయి. ఈ నాలాల ద్వారా భారీగా నీళ్లు మొత్తం కూడా ఈ హుస్సేన్ సాగర్లోకి చేరుకుంటూ ఉంటాయి. సాధారణంగా అయితే రెండవసారి మూడవసారి అంటే పెద్ద వర్షాలు 4-5 రోజులు పడితే కానీ ఈ హుస్సేన్ సాగర్ ఫుల్ ఎఫ్టీఎల్ లెవెల్కి రాదు. కానీ ఈసారి మాత్రం మొదటి వర్షానికే అంటే వర్షాకాలం మొదలైన తర్వాత ఇంత పెద్ద వర్షం కురవడం మాత్రం ఇదే మొదటిసారి. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి నీళ్లు మొత్తం కూడా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చాయి. ఈ ఎఫ్టీఎల్ లెవెల్కి చేరుకున్నాయి. అంటే ఇంకా రాబోయే రోజుల్లో వర్షం ఎక్కువగా వస్తే ఆ నీటిని కూడా కిందికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే ఎఫ్టీఎల్ లెవెల్కి వచ్చేసే హుస్సేన్ సాగర్లో ఎఫ్టీఎల్ లెవెల్ దాటి మరొక అడుగు వస్తే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదకర స్థాయి అయితే రాలేదు. మరొక వర్షం వస్తే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఇక్కడ జిహెచ్ఎంసీ అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ హుస్సేన్ సాగర్లోకి వచ్చేటటువంటి నీటి లెవెల్స్ను చూసుకొని అవసరమైతే కిందికి విడుదల చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో సతీష్, ఎన్టీవీ, హుస్సేన్ సాగర్.